హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటండి బుట్ట చేతిలో పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారండి? ఇదంతా కూడా ధూప్ స్టిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేనైతే. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ధూప్ స్టిక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఒకసారి చేసి పెట్టుకుంటాను, చాలా నెలల వరకు అయితే నాకైతే యూజ్ అవుతుంది. బయట కొనాలంటే ఇంత డబ్బా వచ్చేసి దాంట్లో 30 కూడా ఉండవండి. ఎంత రేటో మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే చాలా నెలలు దాన్ని వాడుకోవచ్చండి. అది ఇందులో నేనైతే ఆవు పేడ, తులసి ఆకు, ఉసిరియాకు, ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అది అన్నీ కలిపి కూడా నేను ధూప్ స్టిక్స్ని తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఎలాగో చూడాలి అంటే నా వీడియో మీరు మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఈ ధూప్ స్టిక్స్కి 50 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదండి. 50 రూపాయలకి 200 ధూప్ స్టిక్స్ అయితే వచ్చేస్తాయండి. మీరు కూడా ఒకసారి చేయండి, బాగుంది అనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ముందుగా తులసి ఆకు, ఉసిరి ఆకు ఈ రెండింటిని శుభ్రంగా చేసి ఎండలో బాగా ఎండబెట్టాలండి. ఎంత ఎండితే మనకి పొడి అనేది అంత బాగా వస్తుందండి. నేను ఇందులో తులసి ఆకు ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను, ఉసిరి కొంచెం తక్కువగా తీసుకున్నానండి. అది మీ ఇష్టం, మీకు ఎక్కువ ఉసిరి ఆకు ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఇందులోనే అన్ని రకాల ఐటమ్స్ అన్ని కూడా వేసుకోవాలండి. ఇందులో ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది వీడియో మధ్యలో మీకు చెప్పానండి. వీడియోని ఏమాత్రం మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ధూప్ స్టిక్స్ చాలా బాగా వస్తాయండి. మనకి ముట్టించాము అంటే చివరి వరకు కూడా పొగ అనేది బాగా వస్తుందండి. అచ్చం షాప్లో కొంటాం కదా, అదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ధూప్ స్టిక్స్ని రకరకాలుగా చేస్తూ ఉంటారండి. కొంతమంది ఎండిన పూలు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని వేస్తారు. నేనైతే తులసి ఆకు, ఉసిరి ఆకు వేసానండి. అది మీ ఇష్టం, మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాంతో చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో ఉపయోగించే 2 రకాల ఐటమ్స్ మాత్రం తప్పకుండా వేసుకోవాలండి. దానివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ కూడా పొళ్ళు చేసి పెట్టుకోవాలండి. ఇది తులసి ఆకు, ఉసిరి ఆకు, ఇందులోనే పచ్చ కర్పూరం వేసాను, ముద్ద కర్పూరం అండి. ఆ 2 వేయడం వల్ల మనకి పొగ బాగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇది బొగ్గు పొడి అండి. బొగ్గు పొడి వేయడం వల్ల ధూప్ స్టిక్ తొందరగా అంటుకుంటుంది. ఇదేమో ఆవు పిడకల పొడి. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తెల్ల సాంబ్రాని పౌడర్ అండి, తెల్ల గుగ్గిలం పొడి. ఇది మెత్తగా పొడి చేసుకోవాలండి. మనకి ఎంత మెత్తగా ఉంటే ధూప్ స్టిక్ అనేది అంత బాగా వస్తుందండి. గరుకుగా ఉండకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదేమో నల్ల ఆవాల పొడి అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ధూప్ స్టిక్స్లో వేసుకోవడం. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందని పెద్దలు చెప్తూ ఉంటారండి. దీంతో పాటుగా ఇంకోటి, ఇది పిప్పంటి ఆకండి. ఇది పిప్పంటి ఆకుని పొడిలా చేసుకోవాలండి. ఇదైతే నేను ఎండపెట్టి ఇంట్లోనే పొడి చేసుకున్నానండి. ఇది కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి బాగా యూజ్ అవుతుందండి. ఈ 2 మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇది వచ్చేసి దశాంగం పౌడర్ అండి. ఇది మనకి పూజా సామాన్ల షాప్లో కూడా చాలా అవైలబుల్గా ఉంటుందండి. ఈ పొడి ఒకటి. ఇవేమో గంగా వాటర్ అండి. ఇది వచ్చేసి జవ్వాది పౌడర్. ఇది వేయడం వల్ల మనకి ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు ఆ వాసన అనేది చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది జవ్వాది ఆయిల్ అండి. ఇది వచ్చేసి మీకు ఏ నచ్చిన సెంట్ ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇంట్లో ధూప్ స్టిక్స్ తయారు చేసుకున్నానికి కావాల్సిన పదార్థాలండి. వీటిని ఉపయోగించి ధూప్ స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా పెద్ద రేషన్ తీసుకోవాలండి. ఇందులోకి ఆవు పేడని తీసుకుంటున్నాను. ఆవు పేడ కూడా ఈ విధంగా ఇందులో ఉన్న గడ్డి అంతా కూడా నీట్గా తీసేసుకోవాలండి. ఇందులోని మీకు ముందుగా చూపించాను కదా, ఇది తులసి ఆకు పొడి, ఉసిరి ఆకు పొడి అండి. ఇదంతా వేసుకోవాలి. ఇది వచ్చేసి బొగ్గు పొడి, ఆవు పిడకల పొడి అండి. ఇది
ఫ్రెండ్స్, ఇలా చాలా తక్కువ ఖర్చుతోటే మనం ఇంట్లో ధూప్ స్టిక్స్ని చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించే ధూప్ స్టిక్స్ కూడా చాలా వస్తాయండి. దాదాపుగా 300 దాకా వస్తాయి నేను అనుకుంటున్నా అండి. చూద్దాం ఎన్ని వస్తాయో. ఇది పిప్పంటి ఆకండి. ఇది మాత్రం కంపల్సరిగా వేసుకోండి. పిప్పంటి ఆకు పొడి, ఇది నల్ల ఆవాల పొడి, ఈ రెండు ఖచ్చితంగా ఇందులో ఉండే విధంగా చూసుకోండి. ఇది జవాది పౌడర్ అండి. ఫ్రెండ్స్, మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. దానికి కారణమే ఈ జవాది పౌడర్ అండి. ఈ పౌడర్ని గంధంలో కలిపి స్వామివారికి బొట్టులాగా పెడతారండి. దానివల్ల మనకి అంత స్మెల్ ఉంటుందండి. ఈ పౌడర్ కలిపామంటే సాంబ్రాణి వెలిగించినప్పుడు మంచి వాసన ఉంటుందండి. తప్పకుండా ఈ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది గంగాజలం అండి. మనము తెలిసి కానీ తెలియక కానీ ఏదన్నా తప్పు చేసినా ఈ వాటర్ తోటి మొత్తము కూడా మనకి ఆ తప్పు అనేది పోతుందండి. ఇది జవ్వాది ఆయిల్ అండి. ఇది కూడా చాలా మంచి స్మెల్ ఉంటుందండి. ఇది కూడా దొరికితే మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవడమేనండి. ఇది కూడా సెంట్ అండి, మనకి చక్కటి వాసన వస్తుంది. సాంబ్రాణి. చివరగా ఆవు నెయ్యి అండి, ఇది కూడా వేస్తున్నాను. ఇలా ఆవు నెయ్యి కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కూడా అనగలిసేటట్టు కలుపుకోవాలండి. బొగ్గు అవి వేసాం కదా, పొళ్ళన్నీ కూడా ఆవు పేడలోకి మొత్తం మిక్స్ అవ్వాలండి. అలా మిక్స్ అయితేనే మనకి కలర్ అనేది వస్తుంది. లేకపోతే మనకి ధూప్ స్టిక్ చేయడం కూడా అంత బాగా రాదండి. కొంచెం టైం పట్టుద్ది ఇదంతా కూడా కలవడానికి. కాకపోతే కాస్త ఓపిక్గా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ధూప్ స్టిక్ అనేది వస్తుందండి. ఇలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత వీటిని ధూప్ స్టిక్స్ లాగా చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ విధానంతో ధూప్ స్టిక్స్ తయారు చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతకంటే ముందుగా నా వీడియో మీరు మొదటిసారి ఎవరైనా చూస్తున్నారా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసమని నేనైతే పైపు, ఇంజెక్షన్ ట్యూబ్ ఉంటుంది కదండి, రెండు తీసుకున్నానండి. ఇంజెక్షన్ ట్యూబ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకొని ఇందులోకి తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి పెట్టేసుకోవడమే అండి. చాలా ఈజీ అండి. మీకు ఎంత అవసరమో అంత పెట్టుకోండి. ఇది మనం బాగా కలిపితేనే ఈ విధంగా ఉంటుందండి. లేదంటే విరిగిపోతాయి ధూప్ స్టిక్స్. కాబట్టి కాస్త ఆవు పేడని, మనం వేసుకున్న పదార్థాలన్నీ ఉన్నాయి కదండి, అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇదంతా కూడా ఒక రోజంతా ఎండాలండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి కష్టపడాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇదేమో ట్రయాంగిల్ షేప్ అండి. మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లోకి పెట్టేసుకోవచ్చు. ఇది గట్టిగా లోపలికి ప్రెస్ చేయొద్దండి, కాస్త లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అంత అతక్కపోద్దండి. చూసారు కదా, ఈ షేప్ అయితే ఉంది. నచ్చితే పెట్టుకోవచ్చండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇది చేయితో కూడా చేసుకోవచ్చండి. మీకు చేయితో చూపిస్తాను. ట్రయాంగిల్ కావాలి అంటే మనం షాపుల్లో కొనే ధూప్ స్టిక్స్ దాదాపుగా అన్నీ ఇదే షేప్లో ఉంటాయి కదండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవడమే. ఈ ట్యూబ్ మనకి అందుబాటులో లేకపోతే ఇలా మామూలుగా పైప్, సన్న పైప్ ఉంటుంది కదండి, అది ఉన్నా కానీ సరిపోద్ది. మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకోవడమే అండి. ఇందులో కూడా మీకు పెట్టి చూపిస్తానండి. చూసారు కదండి, ఈ విధంగా నింపుకుంటే సరిపోతుంది. దీన్ని లైట్గా వేలుతో ఇలా ప్రెస్ చేసామంటే చక్కగా ఈ విధంగా బయటకు వచ్చేస్తుందండి. చూసారు కదా, అంతే. చూసారు కదా, ఇలా మనం వేలుతో ప్రెస్ చేస్తుంటే అంతా కూడా వచ్చేస్తుంది. ఇదండి, కొంచెం సైడ్ అటు ఇటు సెట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి.
చూసారుగా ఇవి 2 అయితే నేను పైప్తో చేసినానండి. ఇలా అన్ని ధూప్ స్టిక్స్ ఒత్తుకున్న తర్వాత ఇందులో నేను కొన్నిటికి 2 రకాల సెంట్లు అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు అన్నీ ఒకే రకం స్మెల్ కాకుండా కొంత వేరే స్మెల్ డిఫరెంట్గా ఉంటాయి కదండి, అందుకనే నేను వీటిని యాడ్ చేస్తున్నాను. దీన్ని మిషన్లో ఆయిల్ వేసే ట్యూబ్ ఉంటుంది కదండి, అందులో వేసి లైట్గా ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కూడా ఏమీ వేయనవసరం లేదు. ఇలా ఒక రోజంతా కూడా ఆరిన తర్వాత ధూప్ స్టిక్స్ ఈ విధంగా ఉంటాయండి. ఇది ఇంకా ఎండాలండి. ఈ రోజంతా కూడా నేను ఎండలో పెడతాను. ఇలా బాగా ఆరిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇలా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ధూప్ స్టిక్స్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. రకరకాల డిఫరెంట్ స్మెల్స్ తోటి వీటిని తయారు చేసుకోవచ్చండి. ఇవైతే నేను 3 రకాల స్మెల్స్ వచ్చే విధంగా అయితే వీటిని తయారు చేసుకున్నానండి. మీకు నచ్చితే సెంట్ అనేది వేసుకోండి, లేకపోతే లేదండి. వీటిని నేను మొత్తం కూడా ఎండలో పెడుతున్నానండి. ఇవి ఇంకా ఒక రోజుల్లో కూడా బాగా ఎండాలండి. ఎంత ఎండితే మనకి అవి బూజు రాకుండా ఉంటాయండి. ఇలా బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో యూజ్ చేసినవి కూడా చాలా తక్కువ ఐటమ్సే కదండి. ఏముందండి, ఆవు పేడ, తులసి ఆకు, ఉసిరియాకు, గుగ్గిలము, సాంబ్రాణి పొడి, శతావరి పౌడర్, నల్ల ఆవాల పౌడర్, ఇంకా పిప్పంటి ఆకు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మెయిన్గా అయితే ఆవు పేడండి, తులసి ఆకు, ఉసిరి ఆకు. మీకు పూలు అవైలబుల్గా ఉంటే పూలనైనా కానీ ఎండబెట్టుకొని ఇందులోకి పౌడర్ లాగా చేసుకోవచ్చండి. అది నేను వేరొక వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇలా బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.